లైఫ్ అనేది ఎంత పెద్ద కేజ్ అంటే మనీ ట్రాప్‌లో పడిపోతారు అందరూ. చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో మన తల్లిదండ్రుల్లో కేజ్‌లో మనం ఉన్నామని అనుకుంటాం. బట్ అసలైన కేజు ఎడ్యుకేషన్ అయ్యాక మనీ ట్రాప్‌లో పడినప్పుడు, మన సంపాదన మనం సంపాదిస్తున్నప్పుడు మన కేజ్‌లో మనం ఉంటాం. దాని నుంచి బయట రావడానికి చాలా కష్టపడతారు. ఫ్రీడమ్ అనేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒకటే కాదు. సోషల్ ఫ్రీడమ్, ఫ్యామిలీ ఫ్రీడమ్ ఏదైనా కావచ్చు. సో, మనీ ట్రాప్ అనేది బిగ్గెస్ట్ కేజ్ ఇన్ ద లైఫ్. దాని నుంచి బయటపడడం చాలా కష్టం. సీఈఓ మన ఇండియాలో ఉన్న సీఈఓస్‌కు చాలామందికి ఒక 5,00,000 6,00,000 ఉంటుంది సాలరీస్ పర్ మంత్. బట్ అదే సాలరీసు అంబానీ ఫ్యామిలీ డ్రైవర్స్ కూడా ఉంటుంది. సో, వైట్ కాలర్ జాబు, మంచి ఎడ్యుకేషను, మంచి బాగా చదువుకున్న వాళ్ళు బాగా సంపాదిస్తారని మనం ఆ ట్రాప్‌లో పడి ఉంటాం. అదంతా తప్పు. మనీ అనేది ఎవరికి, ఎప్పుడు, ఎలా ఎక్ ఎప్పుడు ఎలా వస్తదో తెలీదు. సో, మనీ అనేది చదువుకుంటేనే వస్తుందని, ఏదో చదువుకోలేకపోతే వస్తుందని చెప్పలేము. సో, మన అదృష్టం బావుంటే మనం ఎవరి చేతిలో పడతాం, ఏ కంపెనీలో పడతాం, ఎవరు చేతిలో పడి, ఎవరు మనల్ని డెవలప్ చేస్తారో, ఇంప్రూవ్ చేస్తారో, లేదా ఎవరు మన గ్రోత్‌కు సహాయపడతారో, అదంతా మన చేతుల్లో లేవు. అంతా విధి అనుకోవచ్చు. సో, వైట్ కాలర్ జాబే మనకు డబ్బెక్కువిస్తుంది అంటే చాలా తప్పు. సో, ఎంతోమంది ఇల్లిటరేట్స్ కూడా ఎంతో కోట్లు సంపాదించి బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మనీ ట్రాప్ అనేది ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇవ్వనివ్వదు మనీ ట్రాప్‌లో పడితే. సో, లైఫ్ లైఫ్ అనేది ఈ కేజ్‌లో ఒక్కసారి లోపలికెళ్ళాక మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం. సో, అన్నిటికి ప్రిపేర్డ్‌గా, ప్లాన్డ్‌గా ఉంటే గాని మనకు మనల్ని మనం సేఫ్‌గార్డ్ చేసుకోలేము. హనీ, మనీ, మనీ ఈ 3 వర్డ్స్ సిమిలారిటీస్ ఉంటాయి వినడానికి. సీ హనీ అనేది తేనె, హనీ బీ ఒక్కొక్క డ్రాపే కూడబెడుతుంది. సో, సేమ్ వే మెనీ కాయిన్స్, మెనీ 1 రూపీ, మెనీ పెన్నీ దీన్ని ఎంతో కూడబెడితే గాని మనీ అని అవ్వదు. ఒక బోటు నదిలో వెళ్తుంటే లేదా సముద్రంలో వెళ్తుంటే మునిగిపోవడానికి ఒక చిన్న హోల్ చాలు. ఒక్కొక్క డ్రాపే కింద బాటమ్‌లో ఒక్కొక్క హోల్ హోల్ పడి ఒక్కొక్క డ్రాపే నీళ్ళు రావడం వల్ల మునిగిపోతుంది. సో, సేమ్ వే మన లైఫ్‌లో కూడా అంతే. ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ ఈజ్ ఇంపార్టెంట్. మన మనకు ఎక్కడైతే స్ అంటే మనీ లీకేజ్ ఉంటుందో స్మాల్ థింగ్స్ విచ్ వి నెవర్ కన్సిడర్. సో, ఈ స్మాల్ లీకేజెస్‌నే పెద్దదిగా అయ్యి ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో, హనీ, మనీ, మనీ ఇది ఇది చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి.